ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. రమణ పెరియ పురాణం 75 మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం. శ్రీ రమణ మహర్షి శిష్యుల్లో ఒకరైనటువంటి వోల్టర్ కీట్స్ గారి గురించి మిగిలిన భాగం ఈరోజు చెప్పుకుందాం. భగవాన్ శరీరాన్ని వదిలివేయబోతున్నారని తెలిసి కూడా వోల్టరు తన దేశానికి తిరిగి వెళ్ళిపోయారు. భగవాన్ ఆ భౌతిక శరీరం కాదు అని ఆయన తెలుసుకున్నారు కాబట్టి ఆయన ఇక్కడ ఉండలేదు. భగవాన్ హృదయం నుండి ఎల్లవేళలా వెలువడే కాంతి వెల్లువ. తర్వాత ఆయన భారతదేశానికి వచ్చి కేరళలోని ఒక గురువు వద్ద కొన్ని సంవత్సరాల పాటు ఉన్నారు. కానీ ఎల్లవేళలా భగవానే ఆయనకు వెన్నెముకగా వెన్నుదన్నుగా తన అన్ని కార్యములకు ఆధారభూతమై నిలిచారు. 1970 దశకంలోనూ 80 దశకంలోనూ ఆయన నిసర్గదత్త మహారాజును సందర్శించి ఆయన అద్వైత బోధను వింటుండేవారు. అయినప్పటికీ తన సద్గురువైన భగవాన్ను ఆయన అంటిపెట్టుకునే ఉండేవారు. తన హృదయంలోని ప్రకాశముగా ఆయన సద్గురువు రమణులను భావించేవారు. ఆయన యూరప్లో విస్తృతంగా పర్యటించి అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. ఆయన ఎన్నో ఆధ్యాత్మిక పత్రికలకు ప్రచురణకర్తగాను సంపాదకుడుగాను ఉండి ఆధ్యాత్మికత యొక్క ఆచరణ అనే పార్శ్వాన్ని తెలియచెప్పారు. బాహ్య కార్యకలాపాలు ఏవీ లేకుండా హృదయంలోనికి మునిగి ఆత్మనిష్ఠులై మన సహజ స్థితిలో ఉండుటకు అవరోధాలు కావనే సత్యానికి ఆయన గొప్ప ఉదాహరణగా నిలిచారు. అటువంటి చక్కని భక్తునితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటం అనేది నాకు లభించిన భాగ్యము. నేను ఒకప్పుడు ఆయనను, వోల్టర్, భగవాన్ అంటే మీకు ఏమనిపిస్తుంది అని అడిగాను. ఆయన ఇలా వ్రాసారు: భగవాన్ అంటే నాకేమని అనిపిస్తుంది? నన్ను నేనే ఆ ప్రశ్న వేసుకుంటున్నాను. ఆయనను నేను ఏ విధంగా భావించాను, ఇప్పటికీ ఏ విధంగా భావిస్తున్నాను? ఈ ప్రశ్నకు సంగ్రహమైన సమాధానం ఇవ్వడం కష్టమని నాకు అనిపిస్తుంది. సరే, ఇదే సరిగ్గా అది. ఆ సత్యమే రమణ మహర్షి రూపంలో ఉన్న శుద్ధ చైతన్యం. రమణ మహర్షి అప్పుడు ఇప్పుడు కూడా ఊహకు అతీతులు, అందుకనే వర్ణనాతీతులు. భగవాన్ నేను చూసినటువంటి బలహీనమైన వృద్ధాప్యంలో మరణానికి సమీపంలో నుండి సోఫాలో దిండుకు చేరబడి ఉన్న నా చేత దర్శించబడిన శరీరము కాదు, కానీ ఊహాతీతమైన వారు. ఆయన ఏమాత్రము అహంకారం లేని శుద్ధ చైతన్య ప్రకాశం. మరి ఆ శరీరము మనమెంతగా దాని ఆకారాన్ని ప్రేమించినప్పటికీ అది ఆయన స్వస్వరూప తేజమును పరివర్తన చెందించే ఒక మెరిసే వజ్రం వంటిదే కేవలం. నేను మొదట అక్కడకు వచ్చినప్పుడు ఇదంతా అర్థం చేసుకోలేదు. నాకు ఆయన ఒక దివ్య పురుషుడు. నాకు ఆయన్ను యేసుక్రీస్తుతో కానీ బుద్ధునితో కానీ పోల్చాలని అనిపించేది. కానీ యేసుక్రీస్తు కానీ బుద్ధుడు కానీ నేను పెరిగిన వాతావరణంలోని విశ్వాసాల ఆధారంగా, నేను వివిధ కథల ఆధారంగా, తర్వాత నేను చదివిన గ్రంథముల ఆధారంగా నాలో ఏర్పరచుకున్న ఊహా చిత్రాలు మాత్రమే. కానీ రమణ మహర్షి నేను మొదటిసారి చూసినప్పటి నుండి ఒక ఊహా చిత్రం ఎంత మాత్రమూ కాదు. ఆయన నా జీవితం అనే భ్రమను కొద్ది నిమిషాల్లో ఒక్క మాటతో కూడా నిమిత్తం లేకుండా విస్ఫోటనం చెందించిన బాంబు వంటివారు. ఆయన ప్రసిద్ధి చెందిన ప్రశ్న నేను ఎవరను అనున్నది వెంటనే కొత్త రూపము సంతరించుకుంది. కేవలము 3 లేక 4 సంవత్సరముల తర్వాత మాత్రమే ఆయన మౌనం యొక్క పూర్తి ప్రభావం నాకు ఏమి తెలియజెప్పిందో స్పష్టమైంది. నా స్వంతము అనే 2 మాటలు సమస్యను సూచిస్తున్నాయి. భగవాన్ ఎప్పుడూ ఎవ్వరికి తాను ఒక వ్యక్తిగా ఉండి ఆత్మ సాక్షాత్కారాన్ని చెందగలను అనే నమ్మికకు ఆస్కారం ఇవ్వలేదు. ఆయన మనలోని చాలామందికి సూచించిన సాధనకు ఇరుసు లేక కేంద్ర బిందువు. ఈ ప్రశ్నలు అడుగునదెవరో పరిశీలించండి అని కోరుటయే. ఇక్కడకు ఆయన చూచుటకు వచ్చిందెవరు? సాక్షాత్కారం పొందవలనని కోరుకుంటున్నది ఎవరు? ఈ విషయాన్ని పరిశీలించమని ఆయన చెప్పేవారు. చివరకు మనోమూలమునకు చేరుటయే దాని ఆంతర్యం. ఒకప్పుడు భగవాన్ ఎవరినో మీరు సాక్షాత్కారాన్ని పొందలేదని మీకెలా తెలుసు అని ప్రశ్నించారు. ఆ వ్యక్తి నేను సాక్షాత్కారం పొందలేదు అని అన్నప్పుడు భగవాన్ ఈ ఎదురు ప్రశ్నను వేశారు. దాని గురించి ఆలోచించితే ఆ ప్రశ్న ఒక భూకంపం వంటిదని నీకు తెలుస్తుంది. నిజానికి ఎవరు అలా ఉంటారు?
కాబట్టి ఈ ప్రశ్నను గురించి సుదీర్ఘంగా ఆలోచిస్తే ఆత్మ ఎప్పుడూ తెలియబడే ఉంది అనే సరళమైన సూటి అయిన భగవాన్చే చెప్పబడిన సత్యమును ఒప్పుకొని తీరాల్సిందే. ఇంద్రియముల ద్వారా కానీ మనస్సు ద్వారా కానీ గ్రహించబడిన ప్రతి విషయము చైతన్యములోని ఒక కదలికగానే చూడబడినప్పుడు గ్రహించబడిన ప్రతిదీ కూడా ఈ స్పష్టత యొక్క వైభవాన్ని స్తుతిస్తుంది. సముద్రంలోని అలా సముద్రం యొక్క పాట వలె కనపడినట్లు ఇంద్రియముల ద్వారా కానీ మనస్సు ద్వారా కానీ గ్రహించబడిన ప్రతి విషయమును చైతన్యంలోని ఒక అలవలే చూడగలిగితే ఆ క్షణము నుండి గ్రహించబడిన ప్రతి విషయము కూడా ఈ సత్యాన్నే స్పష్టపరుస్తుంది. సముద్రంలోని ఏ అల అయినా సముద్రము పాడే పాటలాగే అనిపించినట్లు నా జీవితంలోని అనేక సందర్భాల్లో సరియైన వ్యక్తిని, సత్యమునకు ప్రతిరూపమైన వారిని సరియైన సమయంలో కలవగలగటం నా అదృష్టం. ఇప్పుడు నేను అర్థం చేసుకోగలిగినదంతా కూడా నేను వారిని అట్లా కలవటం వల్లనే, అలా వారిని నేను కలుసుకున్నందువల్లనే నేను ఇదంతా అర్థం చేసుకోగలుగుతున్నాను. నేను దాన్నంతటినీ ఎటువంటి రుసుము చెల్లించకుండానే పొందాను. నేనెప్పుడూ ₹1 కూడా చెల్లించవలసి రాలేదు. నిజమైన ప్రామాణికమైన బోధ ఎప్పుడు ఉచితంగానే లభ్యమవుతుంది. కానీ దానికి నీవు వేరే మూల్యమును చెల్లించుకోవాలి. అదేంటంటే నీ వ్యక్తిత్వమును సమర్పించుకొనుటయే. నీవు దేన్నైతే భావించుకున్నావో దాన్నంతటినీ వదిలివేయటానికి నీవు సిద్ధంగా ఉండాలి. భగవాన్ నాకు ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదు. నన్ను ఒక పేదవానిగా భావించుకొని ఆయన సాయం కోరి వచ్చినప్పుడు ఆయన నేనొక కోటీశ్వరుని కంటే ధనికుడనని, అన్ని జీవుల ఉనికికి ఆధారమని విశదపరిచారు. భగవాన్ నా నుండి ఏమీ కోరలేదు, కనీసము ప్రేమ గౌరవాలను కూడా. కేవలం ఆయన సన్నిధియే నాలో ప్రేమ గౌరవము అని మాటలతో వర్ణింపలేని దానికి తెరతీసింది. అది లోతైన భావనలన్నింటికంటే ఇంకా లోతుకు వెళ్ళింది. నేను ఆయనను కలుసుకొనుట అనున్నది ఏమాత్రం ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంగా జరగలేదు. చాలా కాలం పాటు ఆయన నాకు తన ప్రేమని ఇచ్చారు, నేను ఆయనకు నా హృదయాన్ని ఇచ్చాను అని భావించినప్పటికీ అది సత్యము భ్రమ పరస్పరము ఎదుర్కొన్నటువంటిది. అందు భ్రమ నిలవలేకపోయింది, అది తుడిచిపెట్టుకొని పోయింది. ఆయన అది అలా పోవాలని కోరలేదు. ఆయన దేన్ని కోరకుండగానే నన్ను ఉన్నవాడిని ఉన్నట్లుగానే స్వీకరించారు. ఆయన నన్ను మార్చాలని కోరుకొనలేదు. ఆయన నన్ను ఒక కాంతి సాగరంలో కాంతి సుడిగుండం వల్లే చూశారు. ప్రకాశించే సత్యమే అయిన ఆయన నా భయాలను కోరికలను పోగొట్టి నా ఊహాజనితమైన లేదా కల్పితమైన వ్యక్తిత్వాన్ని సుసంపన్నం చేసుకోవాలనే కోరికను కూడా నేను వదిలించుకోగలిగేటట్లు చేశారు. భగవాన్ తానేదో అదిగానే అప్పుడు ఉన్నారు, తానేదో అదిగానే ఇప్పుడు ఉన్నారు. అందుకని నేను ఇప్పుడు నిశ్చయంగా చెప్పగలను, నేను ఏదో అదే నేను నేనైన నేను. వోల్టర్ ఈ విధంగా చెప్పారు. నేను మొదటిసారి భగవాన్ వద్దకు వచ్చినప్పుడు నేనొక ఆధ్యాత్మిక సాధకుడిని అనుకున్నాను. ఎందుకంటే నేను సంవత్సరముల తరబడి గ్రంథ పఠనము, అభ్యాసము, ధ్యానములలో గడిపాను కాబట్టి. నేను ఆధ్యాత్మికత అనుకుంటున్నది కేవలం నా మనస్సుచే సృష్టించబడిన సమస్యలను నా మనసే గొప్ప న్యాయవర్తనము కలదాని వల్లే పరిష్కారాలను వెదుగుట అని భగవాన్ చూపు నాకు తెలియపరిచింది. భగవాన్ను కలుసుకొనక పూర్వమే నేను ఆత్మవిచారణ జరిపాను. కానీ దాన్ని నేను నా మనస్సుతో సంఘర్షణ పడుతున్నట్లుగా, యుద్ధము చేస్తున్నట్లుగా చేసేవాడిని. భగవాన్ను నేను ఈ విధమైన అభ్యాసం చేయుటను నిరుత్సాహపరచలేదు. కానీ కరుణాపూరితమైన, కొన్నిసార్లు ఆశ్చర్యంతో కూడిన ఆయన చూపు నాకు ఈ విధంగా చెప్పేది. ఎందుకు మిమ్మల్ని మీరు అనేక సమస్యలు, ప్రశ్నలు ఉన్న వ్యక్తిగా భావిస్తారు అని. ఆయన ఎప్పుడూ నా ప్రయత్నాలను నిరోధించుట కానీ విమర్శించుట కానీ చేయనప్పటికీ ఆయన సన్నిధానంలో ఏదో శక్తి నా దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసింది. పరిశుభ్రపరిచేటటువంటి ఆయన చూపు నా యొక్క అభిప్రాయాలను అన్నింటినీ కబళించి వేయగా ఆయన ఆశ్చర్యంగా నాతో ఇలా అంటున్నట్లుగా నాకు స్పష్టంగా అనిపించింది. మీకొక అహంకారం ఉన్నదని, అంటే వ్యక్తిత్వం ఉన్నదని, దానికేదో విలువ ఉన్నదనే తప్పుడు అభిప్రాయం మీకెలా కలిగింది?
వ్యక్తిత్వము లేదా అహంకారం అనేది కేవలం మూర్ఖత్వము, ఊహాజనితమైన భావము అయి ఉండగా మీరు దాన్ని గురించి ఆనందిస్తూ విలువైన ప్రశ్నలు, సమస్యలతో దాన్ని పోషిస్తూ దాన్ని బలోపేతం చేస్తున్నారు. మీలోని ఒక భాగం సమస్యను సృష్టిస్తూ వేరొక భాగము దానికి తరుణోపాయాన్ని అన్వేషిస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు మీ జీవితం యావత్తు ఉనికి లేని వ్యక్తిత్వాన్ని నమ్మి గడిచిపోయింది. ఇటువంటి మూర్ఖపు అభిప్రాయాలను కలిగి ఉన్నందుకు ఆయన నన్ను కరుకుగా విమర్శించలేదు. సున్నితంగా, ప్రేమగా ఈ సమస్యలన్నింటినీ నాకుగా నేనే సృష్టించుకొని ఎలా నెత్తికెత్తుకున్నానో కళ్ళకు కట్టినట్లుగా చూపారు. తర్వాత ప్రేమతో కూడిన దయను ప్రసారం చేస్తూ సత్యాన్ని ఎక్కడైతే ఇటువంటి అజ్ఞానపు ఆలోచనల ఉత్పత్తికి స్థానం లేదో ఆ సంతోష నిలయమైన స్థానమును చూపించారు. ఈ విధానం నన్ను విస్మయంలోనూ పూర్తి ఆశ్చర్యంలోనూ ముంచేసింది. నేను భగవాన్ వద్దకు ఒక పర్వతాన్ని అధిరోహిద్దామని వచ్చాను. అందుకు సాయపడమని నేను చేసిన ప్రార్థనను విన్న తర్వాత అసలు అక్కడ పర్వతమే లేదు అధిరోహించుటకు అని ఆయన నవ్వుతూ తెలియచేశారు. ఆయన సన్నిధి ఇన్నాళ్ళు నేనెంత మూర్ఖత్వంతో నిండి ఉన్నానో నాకు తెలియపరిచింది. ఈ జగత్తు పట్ల నా దృక్పథమును ఆయన మాటల ద్వారా విమర్శించలేదు, ఖండించలేదు. ఆయన సరళంగాను ఎటువంటి విమర్శలను చేయకుండా ఆయన కాంతిని నాపై ప్రసరింపచేశారు. ఆ కాంతి నన్ను విమర్శించలేదు, నా అభిప్రాయాలను ఖండించలేదు, నన్ను మార్చాలని ప్రయత్నించలేదు. అది ఎటువంటి షరతులను విధించినటువంటి శక్తి మరియు అనుగ్రహముల ప్రసారము. కేవలం ఈ కాంతి నన్ను సమీపించి నాతో అనుసంధానింపబడగానే నాలోని అజ్ఞానం అనే చీకటి నాకు విశదపరిచింది. నేను ఒక దుఃఖంతో నిండి ఉన్న వ్యక్తినని, నేను కాంతిని అందుకోవాలంటే చాలా కష్టపడి ప్రయత్నం చేయవలెను అనే భావన నిలవజాలలేకపోయింది, తుడిచిపెట్టుకొని పోయింది. నేను కూడా కాంతినేనని గుర్తించాను. ఆ గుర్తింపుతో నాకు నా అజ్ఞానాన్ని తొలగించుకొనుటకు నేను ఏమీ చేయనవసరం లేదు అను విషయం అర్థమైంది. నేను చీకటితో నిండి ఉన్నానని, ఆ చీకటిని పారద్రోలి నన్ను వెలుగుతో నింపాలని భగవాన్ ఎన్నడూ భావించలేదు. ఆయన నన్ను ఎప్పుడూ కాంతిగానే చూశారు. నన్ను గురించి నేను ఆ విధంగా భావించకపోయినప్పటికీ కేవలము తన ప్రకాశవంతమైన సహజ స్థితిలో నిష్ఠులై ఉండి ఆయన నేను కూడా కాంతినే అని నన్ను నేను కాంతిగా అనుభవించేటట్లు చేశారు. ఆయన సన్నిధిలో నా వ్యక్తిత్వం పూర్తిగా అంతరించిపోయిందని నేను చెప్పను. దాని ప్రాముఖ్యత తగ్గిపోయింది, అంతే. అది ఒక కాంతి సముద్రంలోని కాంతితోనే తయారైన సుడిగుండంలాగా ఉంది. తనకు తానే ప్రాముఖ్యతను ఆపాదించుకొని ఇప్పటి వరకు నా జీవితాన్ని మొత్తాన్ని నడిపించిన నా వ్యక్తిత్వము అంటే అహంకారము, వ్యక్తిగత నేను, దానితో అదే ఘర్షణ పడసాగింది. ఈ జగత్తుతో కూడా ఘర్షణ పడసాగింది. అది తనను తాను సర్వజీవులకు ఆధారమైన చైతన్యంగా భావించుకుంది. భగవాన్ మౌనం యొక్క ప్రభావం నాలో స్థిరపడి నా స్వంతం అవడానికి ఈ పదము నా స్వంతము అనే దానిని వాడగలిగితే 3 లేక 4 సంవత్సరాలు పట్టింది. ఒక వ్యక్తిగా సత్యాన్ని గ్రహించవచ్చునని భగవాన్ ఎవరినీ ప్రోత్సాహపరచలేదు. వ్యక్తి అంతర్ధానమైపోయి అంటే వ్యక్తిత్వం అంతరించిపోయి అని సత్యం ప్రకాశిస్తుంది. లేదా వ్యక్తి నిలిచి సంకుచిత పరిధులలో చిక్కుకొని బాధలను అనుభవిస్తాడు. భగవాన్ ఆత్మ విచారణ ద్వారా ఎవరు సాక్షాత్కారాన్ని పొందగోరుతున్నారు, ఎవరు సంతోషంతో కానీ దుఃఖంతో కానీ ఉన్నారు, ఎవరికి కోరికలు కలుగుతున్నాయి, కోపంతో ఉండేదెవరు అని పరిశీలించమని ప్రోత్సహించుతారు. దాని అర్థము ఏ వ్యక్తికి ఈ భావాలు కలుగుతున్నవో గ్రహించమని కాదు. అసలు వాస్తవానికి అటువంటి వ్యక్తి అనేవారు లేనే లేరని తెలుసుకొనమని ఆయన ఉద్దేశం. ఆయన సన్నిధిని జ్ఞప్తిలో ఉంచుకొని భగవాన్ అంటే నా ఉద్దేశం ఏమిటి అని ప్రశ్నించుకుంటే నేను నిశ్చలత్వమునే మౌనమునే అని ఆయన స్పష్టంగా తెలియపరుస్తారు. ఆయన ఎటువంటి నిశ్చలత్వమో నేను కూడా అదే నిశ్చలత్వం. అన్నింటి అర్థము నిశ్చలత్వమే. మౌనమే. ఈ నిశ్చలత్వమును కనుగొనుటకు జనులు అనేక కార్యక్రమాలు చేస్తారు అని తమకు ఆనందము ఇస్తాయని భావించుకొని తమకు ఆనందాన్ని ఇస్తాయని భావించుకొని ఈ సంపూర్ణమైన
తత్వస్థితిని, ఈ అగాధమైన శాంతిని, సంతోషానికే మూలమైన ఈ స్థానాన్ని, ఈ నిశ్చలత్వాన్ని, ఎక్కడైతే ఏ విధమైన కోరిక ఉండదో దాని కొరకు అందరూ ఆతృతతో ఉంటారు. ఆ నిశ్చలత్వంలో అన్నింటి యొక్క అర్థము నేనేనని నేను కనుగొంటాను. తెరపై కదలాడే బొమ్మల వెనుక కదలని నిశ్శబ్దాన్ని నేనే. అన్నీ ఒకే వస్తువును సూచిస్తున్నాయి. అన్నిటికీ ఆధారము నేనే. నా నుండే వాటి అర్థము ఉత్పన్నమవుతుంది. జీవితం అనే చిత్రంలో దాని అంతటి అర్థము నేనే అని విశదపడిన తర్వాత ఆ అర్థమే మారిపోతుంది. ప్రేమ కొరకు అన్వేషించదు. అది దాన్ని సర్వత్రా గుర్తిస్తుంది. అత్యంత లోతులో నిగూఢంగా ఉన్న భావనే ప్రేమంటే. నిజానికి అది భావన కాదు, ఆలోచన కాదు. ప్రేమ తనను తాను అన్వేషించుకోవడాన్ని మానవుడు అంటాను నేను. ఈ ముక్త పురుషుడైన వోల్టర్ ఏ. కీర్స్ యొక్క గొప్పదనము ఏంటంటే బాల్యము నుండి ఆయన సత్యము కొరకు జీవించారు. దానికోసమే కష్టపడి ప్రయత్నించారు. ఆయన దాని కొరకు అన్వేషించినప్పుడు గురువు లభించారు. సీక్రెట్ పాత్ అనే పుస్తకంలో ఒక వాక్యం ఈ విధంగా ఉంటుంది: ఎప్పుడైతే శిష్యుడు పరిపక్వం చెంది సిద్ధంగా ఉంటాడో అప్పుడు గురువు ప్రత్యక్షమవుతారు. వోల్టర్ చేసినట్లుగానే మనము కూడా అంతర్ముఖమవుదాం. ప్రతి ఒక్కరి ఛాతీలో కుడివైపున చైతన్యము ఉంది. మీ కనులు మూసుకొని అక్కడి ప్రకాశాన్ని చూడండి. అదే ఆత్మ యొక్క ప్రకాశం. అదే ఆత్మ నుండి వెలువడే కాంతి. రేపు ఇంకొక శిష్యుడి గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.